స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 40వ సర్గ. భయంతో వణికిపోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నారు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తారు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు, కానీ వారికి యజ్ఞాశ్వం కనపడలేదు. కానీ వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కానీ వారు ఆ శబ్దమును లక్ష్య పెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. తండ్రి, మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష గంధర్వ నాగజాతులను చంపాము, కానీ మాకు యజ్ఞాశ్వం కనపడలేదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగారు. కుమారుల మాట విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. మీరు ఇంకా భూమిని తవ్వండి, అశ్వమును పట్టండి, అశ్వము లేకుండా తిరిగి రాకండి అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగర కుమారులు మరలా భూమిని తవ్వడం మొదలుపెట్టారు. అందరూ పాతాళలోకం చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగర కుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పు దిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్యపోయారు. సగర కుమారులు ఆ ఏనుగు కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఆసారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కును కూడా వారికి భూమండలము తన శిరస్సును మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి ఉత్తర దిక్కుగా తవ్వనారంభించారు. ఉత్తర దిక్కును కూడా వారికి భూమండలమును మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాధికములు నిర్వహించి నమస్కరించారు. తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డి మేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించారు. అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకుని తమ వద్ద ఉన్న ఆయుధములతో కపిలుని మీదకు దూకారు. ఓరి, నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది? మేము ఎవరమో తెలియనా? మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా అంటూ కపిలుని చుట్టుముట్టారు. కపిలుడు కళ్ళు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హూంకరించాడు. ఆ కపిలుని హూంకారంలో నుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మమైపోయారు. ఇది శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 40వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.